ఈరోజు పార్థసారథి గారు ఎస్కిడి కాలనీకి పోవడం జరిగింది. ఆ విషయంలో మీ పేరు ఎత్తడం జరిగింది. భీమస్వామి గారు వచ్చేసి మా గురించి ఇట్లా చాలా అదే వాగ్దానాలు చెప్తున్నారు. న్యూస్ మీరు విన్నారు. దాని గురించి మీ స్పందన ఏంటి? జై శ్రీరామ్ సార్. ఆదనూరు పట్టణాలకు గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. నేను ఒక ఒంటరి వాడిని ఏదో 4 డబ్బులు సంపాదించుకొని ప్లాట్లు కొనుక్కొని ₹1 ఎక్కువ వస్తే దానికి అమ్మేవాడిని. తర్వాత వచ్చేసి మన బ్రహ్మయ్య గాని అక్కడ జిరాక్స్ అంగడి ఉంది ఎస్డి కాలనీ దగ్గర. నేను అక్కడ తిరిగేటప్పుడు స్వామి ఇక్కడ సత్యనారాయణ గుడి దగ్గర ఒక స్థలం ఉంది తీసుకుంటారంటే, నేను ఒక బ్రాహ్మణిగా అక్కడ గుడి ఉంది కాబట్టి మేము ఏదో ఇండ్లు కట్టించుకున్నాం, అక్కడ మన ఫ్యామిలీని పెట్టిస్తాము, మంచి మార్గాలన్నీ గుడి దగ్గరే దొరుకుతాయని మాకు తెలుసు. అటువంటి ప్లేస్ దొరకడం మా అదృష్టమని భావించి నేను అక్కడ పోయిన వెంబడనే మేము అక్కడ కొలత చేస్తున్నాం సార్. మనకు ప్లాట్ ఏమి చెప్పినారంటే 5 సెంట్ల 45 సెంట్లు చెప్పినారు సార్. 5 సెంట్ని కొలత చేపిస్తున్నాం. చెప్తే అక్కడ ఇది మా స్థలం అని సత్యనారాయణ గుడి పూజారి స్వామి చెప్పినారు. స్వామి మేము కొనుక్కునేకి వచ్చినామని డైరెక్ట్గా చెప్తే ఆయనేం చెప్పినాడు, ఇది నా స్థలము అట్లా ఇట్లా అంటే, ఈయన బ్రహ్మగారు కూడా మాకు ఆ పేపర్లు అంతా చూపించినారు. మేము అడ్వకేట్ ద్వారా అక్కడ అంతా కలిసి అడ్వకేట్ ద్వారా కొన్ని చూసుకున్నాము. అడ్వకేట్ కరెక్ట్ ఉంది స్వామి, ఇది బ్రహ్మగారిదే, ఇది కొనుక్కోవచ్చు అని చెప్పినారు. సరే అని ఇప్పుడు వీళ్ళంతా ఇంత మాట్లాడుతున్నారు సార్. అక్కడ కబ్జా మీనింగ్ చెప్పండి, దౌర్జన్యం మీనింగ్ చెప్పండి. తర్వాత వచ్చేసి అక్కడ బండలు పాతేటప్పుడు కానీ బండలు పీకేటప్పుడు కానీ నేను ఉన్నానా? అక్కడ నాకు ఒకటే స్వామి మన ప్లాట్ ఇంత ఉంది అంటే కొలత చేసి పోయినాను. తర్వాత ఇంకోటి విషయం, నేను ప్లేనీస్ ద్వారా వచ్చినానని చెప్పినాను సార్. ప్లేనీస్ ద్వారా వస్తే వాయిస్ ఇచ్చేకి వస్తాను, అంతేగాని నేను కబ్జా చేసేకి ఎందుకు వస్తాను సార్? ఆధునిక జనాల కష్టాల కోసము నేను కాజా గారు పొద్దున గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టింది వాస్తవమే. దాన్ని ఇంత చెడుగా వాడుకుంటానని దయచేసి అనుకోద్దండి. ప్లేనీస్ గౌస్ గారికి నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే సార్ మా ద్వారా మీకు ఎటువంటి చెడు రాకూడదు. ప్లస్ ఎందుకంటే మేము గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఆయన చెప్పినాడు, మీ వీడియోలోనే ఉంది సార్, ఇక్కడ ప్లేనీస్ వాయిస్ ఇచ్చాక వచ్చేవినాడని చెప్పినాడు. వాళ్ళు బామర్ది ఏం చెప్పినాడంటే, దౌర్జన్యం వచ్చినాడు భీమా, నేను వచ్చేటప్పుడు పరారులో ఉన్నాడంట. సార్ పరారీ అంటే పరారులో ఉన్నంత తప్పు నేను ఏం చేసినా సార్? ఇప్పుడు నాకు ఇంతమంది వాళ్ళంతా ఫ్యామిలీ కలిపి భయపడిస్తే నేను ఒంటరి వాడిని. నేను ఎంకన్న బావి దగ్గర ఉంటాను, వంటవాడిని. 10 ఇంటికి పోయి వంట చేసి వచ్చేవాడిని సార్. సిఏ గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, రాజకీయ నాయకులంతా ప్రతి ఒక్క పెద్ద నాయకులు, మన ఎమ్మెల్యే గారు, మన మీనాక్షి నాయుడు గారు, ప్రతి ఒక్కరు అండ నాకు కావాలా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మాట్లాడిస్తుంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే 4 పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు, 68 సంవత్సరాల తల్లి, నా భార్య. ఇన్ని కుటుంబం పెట్టుకొని వేరే ఊరికి పోయేంత పరిస్థితి నాకు ఒక మంచి పేరుంది. భీమా అంటే వంట చేస్తాడని, మంచి ఆయన, మంచి క్వాలిటీస్ అని ఒక పేరుంది. మీ ద్వారా మాకు ఊరిడియాలంటే నేను పొద్దున్నే రెడీ. ఎందుకంటే మీ బ్రాహ్మణులు అని చెప్పుకొని తిరుగుతున్నాను. నేను ఒక బ్రాహ్మణుని మర్చిపోకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరారీలు ఉన్నారు, పరిగెత్తులు అంటే గుండాలు నేనా మీరా? ఇప్పుడు పరిగెత్తిపోయినానంటే మిమ్మల్ని చూసి భయపడుతున్నానంటే గుండాలు మీరా? కొంచెం ఆలోచించండి. దౌర్జన్యం అంటే ఏమంటే పరిస్థితి చెప్పండి. దౌర్జన్యం అంటే నిలబడి మాట్లాడేవాడు దౌర్జన్యం అంటారు. కబ్జా అంటే ఉన్న కాటికి లేపి పడిచేవాడిని కబ్జా అంటారు. నేను అక్కడ ఏది లేదే ఉన్నా చెప్పినా కూడా వాడు నన్ను కబ్జా చేస్తున్నాడు, వాడు నన్ను చూసి ఓడిపోయాడంటే మీరు గుండాగిరి చేసింది మీరే కదా. అంటే నేను పరిగెత్తి పారిపోయి మీరే కారణం కదా. పరిగెత్తి పారేంతగా నేను పని ఏం చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణుల ముఖాన్ ద్వారా నేను ప్రతి ఒక్క బ్రాహ్మణుని చెప్తున్నా సార్, ఇది కులమడ్డం పెట్టుకొని మన ప్లాట్ని అంటే బ్రహ్మగారి ప్లాట్ని వాళ్ళు లోపల వేసుకునేకి చూస్తున్నారు. వాళ్ళు బ్రహ్మ డైరెక్ట్గా చెప్పినట్టు మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ మీ డాక్యుమెంట్స్ కానీ సర్కిల్లో పెట్టండి. ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళదే తీసుకోండి. ఇప్పుడు సార్ అక్కడ మేము కొనుక్కునేకి వచ్చినాం సార్. ఎంత రిస్క్ ఎందుకంటే నేను ఎందుకు కొనుక్కుంటాం? ఇప్పుడు అక్కడ 200-300 గజాలు, 200-300 సెంట్లు లేవు. ఒక సెంట్ వచ్చి 5 లక్షలు 6 లక్షలు సెంట్లు ఉన్నాయి. అక్కడ 5 సెంట్లకి 25 లక్షల, దరిదాపుగా 25 లక్షల రూపాయలు పెట్టి నేను ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు సార్ 30 సెంట్లకి 30,000కి 30 లక్షలకి 25 లక్షలకి పెద్ద పెద్ద పార్టీలు ఎందుకు తీస్తారు సార్? ఆ పార్టీ మనిషి వచ్చా ఈ పార్టీ మనిషి వచ్చా? మనకి వెంకన్నబాయిలో ప్రతి ఒక్క ఇంట్లో నా కుటుంబమే. ప్రతి ఒక్క వీడియోలో చూస్తున్నారు నా కుటుంబం, ఆధునిక నా కుటుంబం అంటాను. అంటే మా ఏరియా కుటుంబం కాదా? మనకు పక్కన ఉన్న వాళ్ళకి
ఇట్లా ప్లాట్ బాగుందంటే మన పక్కన ఉన్న మనుషులు రామమ్మ పోదామంటే ఇక్కడ మాకు హిందూ ముస్లిం అని తేడా లేదు. ప్రతి ఒక్కరు నన్ను మామ అంటారు, నేను వాళ్ళ అల్లుడగా నేను స్వీకరిస్తాను. ప్రతి ఒక్క ఫంక్షన్కి మా ఇంట్లో వాళ్ళే నిలబడి చేసేది. వాళ్ళు పిలుచుకోపోయినాను, సరే ఇది స్వామి ఇది బాగుంది మామ వేసుకోండి, బాగుంది కదా మంచి ప్లాట్, గుడి దగ్గరే మీకు పిల్లలు గిల్లలకంతా బాగా నేచురల్గా పెరుగుతారు, ఒక సంస్కారంతో పెరుగుతారంటే మా పిల్లల్ని మా వెనకలు ఉన్న పిల్లలు పిలుచుకోపోయినాను. కానీ వాళ్ళు రౌడీలుగా కేడీలుగా కాదు. ఫోటోలు తీపియండి, 2 టోన్లో 1 టోన్లో చూపించండి, వాళ్ళు రౌడీలో కేడీలో మీకే తెలుస్తుంది. మంచితనానికి ఇది పేరు పెడితే ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. నేనే బ్రాహ్మణుడు అంటే నిజం చెప్పేవాడే బ్రాహ్మణుడు. నేనేం చెప్తున్నాను, డాక్యుమెంట్ తీసుకోరండి. పొద్దునే ఎంఆర్ఓ దగ్గర పోదాం, ఎమ్మెల్యే దగ్గర పోదాం. సార్ పార్థసారథి గారికి నమస్కారం సార్, మీరు ఎస్టీ కాలంలో వచ్చింది చాలా సంతోషమా, ఎందుకంటే కష్టం ఎక్కడుందో పార్థసారథి ఎక్కడ ఉన్నారని నాకు తెలుసు. అక్కడ ఉన్న కష్టం కానీ ఇక్కడ కానీ ఉంది కష్టం, మీరు కానీ ఈ కష్టం తెలుసుకోండి. 2 డాక్యుమెంట్ మీ దగ్గరే పెడతాం, మీరే చూడండి న్యాయం ఎక్కడ ఉందో ఆ న్యాయంగా పంపించండి. నేను వాళ్ళ ఈ ఇంతవరకు వచ్చినప్పుడు ఆ ప్లాట్ నాకు వద్దు, ఎందుకంటే అది మచ్చ, దౌర్జన్యం చేసినాము, కబ్జా చేసినాము, గుండాగిరి చేసినాము. సార్ 25 లక్షలు పెట్టి నేను గుండా అని అనిపించుకుని బ్రాహ్మణుడిగా గుండా అనిపించుకునే అవసరం నాకేముంది సార్, దయచేసి చెప్తున్నాను. టీడీపీకి చెందిన ఒక ప్రధాన నాయకుడు మీ వెనక ఉండి మిమ్మల్ని పంపించి సార్, నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు టీడీపీ కార్యకర్తలు పిల్లోలే. వాళ్ళు ఏదో టీడీపీ గురించి తప్పుగా మాట్లాడే తప్పు అంటే తప్పు అంటాను. 25 చెప్తాను కదా సార్, 5 సెంట్లకి 3 సెంట్లకి ఒక పెద్ద పార్టీనే వాడుకుంటున్నారు. ఇది పార్టీకి సంబంధించింది కాదు, మన కులం సంబంధించింది కాదు. ఆ మనిషి ఒక్క బ్రాహ్మణ అడ్డం పెట్టుకొని కబ్జా మాదిరిగా చేసుకుంటుంది తప్పు. గుడి సార్, గుడి ఎక్కడుంది, వెనకల గుడి నుంచి దరిదాపుగా 30 అడుగులు 40 అడుగులు ఇప్పకు వచ్చింది. ఆయన ఏమంటాడు, గుడి దగ్గర ఉన్న స్థలం, ఈయన చెప్తున్నాడు గుడిని ధ్వంసం చేస్తున్నారు. గుడి సార్, మీ గుడిని ధ్వంసం చేసి నేనే ఫస్ట్ నిలబడేది. ఆ గుడికి ఏమాత్రం జరిగితే ఫస్ట్ నిలబడేది ఒక బ్రాహ్మణుగా నేనే. ఆయన ఏమంటున్నాడు, 60-44 ఇట్లా 60-44 స్థలం ఉంది, దానికి మేము అమ్ముతున్నామని చెప్తున్నాడు. ఆయన అడ్డం పడినాడు కూడా, చాలా మాట్లాడినాడు కూడా. ఏమంటే నా వెనుకలో వచ్చిన వాళ్ళకి సరిగ్గా కానరాదు, కాన వచ్చింటే అక్కడ పెద్ద గొడవలు అవుతుండే, ఎందుకంటే ఎట్లా చెప్తే అట్లా మాట్లాడినాడు. నేనేమంటే ఇంకా మన మనిషి ఇప్పుడు చెప్పినా కదా, మా కులస్తులు అయ్యి భీమా మాకు సపోర్ట్ ఇవ్వలేదంటే, న్యాయంగా ఉంటే భీమా ఎక్కడైనా సపోర్ట్ ఇస్తాడు, అవినీతిగా భీమా పోడు. రూపాయి తెచ్చినా నిజాయితీగా తింటాను నేను, అది నా లక్ష్యం. ఎక్కడైనా అడగండి, ఆ మాట సత్యనారాయణ గుడిలో నేను పని చేసుకుని తింటున్నాను. ఇప్పుడు సత్యనారాయణ గుడి దగ్గర 10 రూపాయలు పంచుకొని తెచ్చి ఇచ్చేస్తున్నారు, మీరు పూజ చేస్తున్నారు, కానీ ఫ్రీ అంటే వేయడంలా. నేను ఎన్నో తూర్లు మీ గుడికి ఫ్రీగా వంట చేసినాను. మా గొప్పతనమో మీ గొప్పతనమో చూసుకోవాలి ఫస్ట్. తర్వాత పుణ్యకారాలు అంటే పుణ్యకారాలని చేశారనే గుడి అనేది. ఇంట్లో ఎట్లా అంటారు పుణ్యకారాలు చేశారని, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో. ఆ మనిషికి మైక్ ఇచ్చినారో, ఆయన విజేంద్ర అని, ఆయన మాకు బంధువులే, మాకు దూరం నుంచి మామ కావాలా. ఆయన భీమ పరారులో ఉన్నాడు, భీమ కానీ అట్లా చేసినాడు. ఆయన కానీ ముద్దాయిగా అంటే, నన్ను ముద్దాయిగా ఏం చూసినారు చెప్పండి. నీవెట్లా పిలికేసినావు, నేను పిలిచినావు, నీవెట్లా అంగేసుకున్నావు, నేను అట్లా మంచిగా ఇదే వేసుకున్నాను. ప్రకృతి చూసిన మాట్లాడండి ఎప్పుడే కానీ, న్యాయం చూడండి అంటే ఇప్పుడు రండి, మీరు కానీ రండి. నేను పరారుగా లేదు, నా నంబర్ 9912735191 ఈ నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఎక్కడైనా రాగలను, మీరు రండి, మీ నంబర్ నాకు ఇవ్వండి, నేను వస్తాను. లేకుంటే మీ విజయనగర దగ్గర గుడి దగ్గర వస్తున్నా, లేకుంటే సత్యనారాయణ గుడి దగ్గర వస్తున్నా, లేకుంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర వస్తున్నా, 2 టౌన్ దగ్గర కూర్చుందామా చెప్పండి. న్యాయం ఎక్కడుందో అక్కడ పోదాం సార్. ఇప్పుడు మీ ప్లాట్ అంటే అక్కడ 5,000 ఒక 16 రూపాయలు మీకు పెట్టి తప్ప నమస్కారం చేసి మా బ్రహ్మ వస్తారు. కాదంటే మీరేం చేయగలరు అది చూసుకోండి. మాట్లాడేటప్పుడు మైక్ ఉందని ఎట్లా చెప్తే అట్లా మాట్లాడదండి. ఒక మంచి వ్యక్తుల్ని బయట తీసుకొచ్చి, పెద్ద నాయకులని బయట తీసుకొచ్చి, ఏదో చిన్న దానికి వాళ్ళ పేరు వాడుకున్నంత ఇది మాకు లేదు. వాళ్ళు ఎందుకంటే ఓడి చెప్పగలను, నేను చేసింది 10 రూపాయలు పెట్టుకున్నాను, దీంట్లో పెట్టుబడి పెడుతున్నాను, రూపాయలు లాభం వస్తుంటే మన వెనకున్న పిల్లలు ఏమంటున్నారు, మమ్మ ఇది చేస్తే ఒక 100 రూపాయలు వస్తుంది మమ్మ చేసుకొని చెప్తున్నారు. నాకు 2 ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు కనకరిచ్చి, మా గేర్లు అంతా ఏమాత్రం నేను 1 నెల 2 నెలలు ఊరిపోతే మా గేర్లు మా ఇంట్లో ఏమైనా జరిగితే వాళ్ళే చూసుకున్నానంతా. మా గేరి పిల్లలే, మా చెల్లి అక్క తల్లే, ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉన్నాం. దయచేసి ఇటువంటి ఫ్యామిలీలో మీరు చుచ్చు పెట్టద్దండి. మీ ప్లాట్ కబ్జా చేసుకుంటే చేసుకోండి, బ్రహ్మది అది కబ్జా, మీది కబ్జా అవుతే కబ్జా చేసుకోండి. దయచేసి మాటల వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దండి. ఇట్లా నన్ను చేస్తే, ముద్దాయిగా చేస్తే, నేను రేపు పొద్దున వంటకి ఎవరు పిలుస్తారు, బ్రాహ్మణులుగా ఎవరు పిలుస్తారు చెప్పండి. మీరు ఒక బ్రాహ్మణులే కదా, ఇంత ముద్ర పడిందంటే ఒక బ్రాహ్మణులుగా వంట పిలుస్తారా, ఒక పూజ పిలుస్తారా, మంచి చెడు ఏదో పిలుస్తారా?
సార్ దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్క ఆధునిక ఉన్న బ్రాహ్మణుడు చెప్తున్నా, నా తప్పంటూ రూపాయి లేదు దీంట్లో. రూపాయి పెట్టి కొనుక్కోలేకపోయినా అది అమ్మితే మంచిగా ఉంటే తీసుకుంటా. ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను తీసుకోను. ఎందుకంటే ఏం తీసుకోకుండా ముందునే ఇంత ఉంది పరిస్థితి. నా మీద దౌర్జన్యము, నా మీదనే అన్ని నిబంధన వేసి వాళ్ళే దౌర్జన్యం మాత్రం నాకు చేస్తున్నారు. నాకు ఏమాత్రం జరిగినా కూడా రాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఎందుకంటే పొద్దున్న వంటకు పోతుంటాను, రాత్రి వస్తాను. మధ్యలో ఏమాత్రం జరిగినా ఈ ఫ్యామిలీనే కారణం. దయచేసి నన్ను ప్రతి ఒక్కరు ఆశ్రయించండి అని కోరుతున్నాను నేను భీమస్వామి. కొంతమంది ఏమని చెప్తున్నారంటే మీరు బ్రాహ్మణ్స్ కాబట్టి వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్ కాబట్టి మధ్యలో టీడీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు బినామీ లాగా అని కొంతమంది. సార్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడ ఎటువంటి వాళ్ళు లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్లాట్ అమ్మేది ఆయన, మధ్యలో మాట్లాడి నేను ఎందుకు, నా స్వార్థం ఏమంటే ప్లాట్లో ఎవరైనా మధ్యవర్తి వస్తే వాళ్ళకి ఏమవుతున్నా కమిషన్ లేదు, నేనే డైరెక్ట్గా పోయినా. తప్పు నాది. ఏమంటే డైరెక్ట్గా వాళ్ళకి 1,00,000కి 2,000 2% 1% అడుగుతారని నేను అక్కడ పోయి ఆయన ద్వారా ప్లాట్ చూసిన. నేనేమన్నానంటే మనం బ్యాచ్లో కూర్చునేటప్పుడు మా పిల్లలకి చెప్పిన, రే అక్కడ ప్లాట్ కొంటున్నావు అంటే, మామ నువ్వు ఎట్లా చెప్తే అట్లా పెద్ద పెద్ద అమౌంట్ పెట్టద్దు, అక్కడ పోయి చూస్తాం రా. నేను మా వెనుకలో ఉన్న పిల్లలు ఇప్పుడు సార్, ఇప్పుడు ఎవరి పేరని చెప్తాను సార్, నాకు ఈ ఏరియా అంతా కుటుంబమే, ప్రతి ఒక్కరిని పిసుకుపోయినాను. పేరు కానీ నేను పిల్ల వాళ్ళ అభిమానంతో వెనుక వచ్చిన వాళ్ళే కానీ నాకేమో వెనుకల సపోర్ట్గా ఇచ్చి లేకుంటే ఏదైనా రౌడీజం చేసేకి వాళ్ళు రాలా. వాళ్ళ మీద సార్ దయచేసి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే నా దగ్గరే మాట్లాడండి. ఊరికి టీడీపీ పెద్ద పెద్ద బీజేపీ ఎందుకు మాట్లాడతారు సార్? మాట్లాడితే ఒక అర్థం ఉండాలి ఏదే కానీ. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ నాయకులకు దీనికి సంబంధం లేదు. ఏ టీడీపీకి, ఏ బీజేపీకి, ఏ పార్టీకి సంబంధించిన విషయం ఇది. వీళ్ళు ఇష్యూ పెద్ద చేస్తే మేము హైలైట్ అవుతామని చేస్తున్నారేమో తెలియదు. మన ఎంగనబాయిల పిల్లలు అటువంటి పిల్లలు ఎవరు లేరు. దయచేసి అటువంటి ఏమైనా సమస్య వస్తే ప్రతి ఒక్కరి దగ్గర బ్రాహ్మణుల దగ్గర మాట్లాడే ఖచ్చితంగా మాట్లాడతాను. నా నంబర్ తీసుకోండి, ఈ ప్లే న్యూస్ ద్వారా, జేకే న్యూస్ ద్వారా నేను నా నంబర్ ఇస్తాను. దయచేసి ఆ నంబర్ కాంటాక్ట్ చేసి నాకు చేయండి. అర్ధరాత్రి అయినా నేను స్పందించి లేచి మాట్లాడతాను, తప్పేం లేదు. నేను భీమస్వామి. హిందూ బంధువులందరికీ నమస్కారము. నా పేరు బ్రహ్మయ్య. నేను ఒక హిందూని. నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసి నేను ఇట్లా సత్యనారాయణ స్వామి టెంపుల్ వాళ్ళు ఇట్లా గుడిలు పగలగొట్టినారు అయ్యి అన్నారు. అప్పుడు రెస్పాండ్ అయ్యి వీడియో తీసినాను. ఇప్పుడు ఈరోజు న్యూస్లో చూసింది ఏమనగా మన ఎమ్మెల్యే పార్థసారి గారు అక్కడికి వచ్చి చెప్పినారంట, సార్ మీకు నమస్కారము, అంటే మీకు ధన్యవాదాలు. అక్కడికి వచ్చి సమస్య ఎక్కడున్నా కానీ మీరు ముందు ఉంటారు, అది మాకు తెలుసు. మీరు వచ్చినందుకు బాగా కృతజ్ఞతలు మీకు. కాకపోతే అప్పుడు నాకు తెలియదు, నన్ను కానీ వచ్చింటే మా ఒక సైడే అది స్వామి గారు చెప్పిందే వినకుండా మేము కానీ డాక్యుమెంట్లు కానీ అన్నీ చూపించి ఇద్దరు వైపు తీసుకుంటే బాగుండేది సార్. న్యాయమే ఎటు పక్క ఉంటే అటు పక్క తీసుకోండి. ఇంత విషయంలోకి వస్తే అతను స్వామివారు ఏదైతే తీసుకొని వచ్చి డాక్యుమెంట్ అంటున్నారో తీసుకొని వచ్చి మాది అంటున్నారో అది ఇక్కడే ఉంది నా చేతుల్లో. దక్షిణ వంక నుంచి 40 అడుగులు అన్నారు. ఆ 40 కరెక్టే ఉంది, కాదంటున్నా. దాని ముందు ఏంటంటే ఇప్పుడు అతను కొనుక్కున్నది ఏదైతే ఉన్నదో అక్కడ ఇల్లు, గుడి 2 కంబైన్డ్ ఉన్నాయన్నమాట. దానివల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది డబుల్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. అది ఏమాత్రం డబుల్ రిజిస్ట్రేషన్ కాదు. ఫస్ట్ వాళ్ళకి అమ్మినారు, తర్వాత మా స్థలం వాళ్ళు కొనుక్కుంటానంటే మాకు వద్దు, వాళ్ళకే ఇచ్చేసేయండి అని చెప్పినారు. దానికి కానీ చాలా మంది ఉన్నారు. పెద్దవాళ్ళ విషయం మీడియా వాళ్ళ తరపు నుంచి మాట్లాడంటే అది కుదరదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు గోపిగా ఉంచుతున్నాను. అప్పుడు కానీ కొనుక్కోకుండా ఇప్పుడు ఇట్లా ముందు వచ్చేసి ఆ ముందు ఫ్లాట్ ఏదైతే మా పక్కన యువతల పక్క ఉందో అది కూడా డబ్బులతో కొనుక్కొని ముందు ఇప్పుడు వెనకల పక్క ముందు పక్కల సేమ్ ఉండేసి మా నడిమధ్యలో ఉండేసి వీళ్ళకి ముందు వెనకలు ఎవరు లేరు. నేను ఒక జిరాక్స్ సెంటర్ అబ్బాయిని, అంటే మాకు ముందు వెనకల అమ్మానాలు ఏం పని చేయరు, ఇంట్లోనే ఉంటారు. నేను ఒక్కనే జిరాక్స్ షాప్తో నడుపుతుంటాను, పేదవాడిని నేను. చేసి ముందు వెనకలు చెప్పుకోవడానికి ఎవరు లేరని చెప్పి ముందు వెనకలు కొనేసి నడిమధ్యలో బిట్టి ఏదైతే ఉందో మాది 60-44 అడుగులు మొత్తం 6 సెంట్లు ఉందో దాన్ని ఫస్ట్ నుంచి గత 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని నాన్నకి హింసలు పెడుతున్నారు. మీరు అంటారు కొంతమంది ఏమంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాలు ఏదంటే ఇట్లా కోర్టు అని అది ఇది అని పోయినాము. మీరు కొంతమంది అంటారు కోర్టులో మేము గెలిచినామని. ఆయన ఎవరైనా మీడియా వాళ్ళు మన మీడియా మిత్రులు అడుగుతుంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు, జడ్జిమెంట్ కాపీ చూపిస్తున్నారు. దాంట్లో నా దగ్గర కానీ ఉందండి. మా జడ్జిమెంట్ కాపీ వాళ్ళు చూపించేది ఏమంటే మేమే చూపిస్తాము.
ఏంటంటే అప్పుడు నేను చదువుకోండి, నా చదువు నిమిత్తం బయట ఉన్నాను. ఇక్కడ మా నాన్న అమ్మ వాళ్ళకి చదువు రాదు. ఏమంటే అక్కడ వచ్చిన తర్వాత అది ఇది అని చెప్పేసి 5 years అట్లా దుబ్బేసి ఇంకా అతనికి ఏం చేత కాకుండా ఫైనాన్షియల్గా హెల్త్ బాగలేకుండా వాళ్ళతో ఎందుకు వేరే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ డబ్బులు వస్తాయని చెప్పి అమ్ముదామని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నంత మాత్రం మేము ఓడిపోయినట్టు కాదండి. అప్పుడు అట్లా ఉన్నాము. ఆయన చూపిస్తే అదే తీసుకొని వస్తున్నాడు మేము గెలిచినట్లు. ఇప్పుడు డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇట్ ఈస్ నాట్ పాస్డ్ అని ఉంది. అట్లా అంటే అని చెప్పి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే అతను గెలిచిన దాంట్లో డాక్యుమెంట్లు అతను చూపించే దాంట్లో కానీ అతను గెలిచినట్లా లేదు, మేము ఓడిపోయినట్లా లేదు. సో అది పనికి రాదు. నిన్నగానండి అది యాక్చువల్గా దాదాపు 12 నెలల నుంచి చెప్తున్నాం. స్వామి గారు ఆయన ముందే టేప్ వేసి చూపించాము, కొలతలు చూపించాము. 6 వరకు ఉంది అని చెప్పినాం. 6 వరకు ఉంది కాబట్టి చూడండి, క్లీన్ చేసుకోండి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, దమ్ముంటే చేసుకో, చూసామా ఇయ్య అని చెప్పి బెదిరించి నాన్నకి ఇబ్బందులు పెట్టినాడు. తర్వాత రోజు 2 నెలలు చెప్పి నేను పోయే ఒక 3 రోజులు ముందుగానే పోయి మళ్ళీ చెప్పినానండి. మళ్ళీ చెప్తే అతను చేసుకో అన్నాడు. అప్పుడు ఇది ఎటువంటి పార్టీలకు కానీ ఎటువంటి కుల మతాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు పోయింది నేను, నా భార్య, అంతేనండి. పని వాళ్ళు అంతే, ఎవరు లేరు ఆడ. వేరే క్యాస్ట్ వాళ్ళు లేరు, వేరే పార్టీ వాళ్ళు లేరు, ఎవరు లేరు. నేను హిందువునే, జై శ్రీరామ్. కాబట్టి అటు పోయి ముందుకి అంటే మాదైతే 16 అడుగులు ఉంది కదా. యాక్చువల్గా గ్రిల్ ఉంది, గుడికి అసలు టచ్చే కాలేదండి. గుడిని టచ్ చేయలేదు అసలు. దానికి 2 అడుగులు గ్యాప్ ఉంది. మాది 16 అడుగులు ఉంది కదా. 16 అడుగులు ఉంటే నేనే అది హిందూ భక్తుడిగా నేను హిందూలోనే పుట్టినాను. నాకు దేవుని పైన నమ్మకం అని ఉంటుంది. అందుకని చెప్పి ఆడు ఏదో పక్కన స్వామివారి పెట్టినారని చెప్పి 6 అడుగులు మా స్థలము గుడికి ఇచ్చినామండి. అంటే వదిలిపెట్టి యూతుల పక్క 2 బండలు, ఇటు పక్క 1 బండ, మొత్తం 3 బండలు వేసి వచ్చినాం. వస్తే అప్పటికి సార్ సిఐ గారు ఫోన్ చేసినారు, కానిస్టేబుల్ పెట్టినారు. సరే పోయినాం, మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినాం. సిఐ గారు ఏం చెప్పినారు, వాళ్ళ డాక్యుమెంట్ ముందు పెట్టినారు, మా డాక్యుమెంట్ ముందు పెట్టినాం. ముందు ఎవరిది వాళ్ళకు ఉంది కదయ్యా, నువ్వు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు అని అడిగినారు. నీకు ఇందా ఏమన్నా ప్రూఫ్ ఉందా అని అడిగిన. అది డాక్యుమెంట్ జడ్జి కాపీ చూపిస్తున్నారు. అది వాళ్ళదే కదయ్యా, వాళ్ళ ఇబ్బందో లేదా వాళ్ళు తెలియకో వాళ్ళ మూర్ఖత్వమో తీసేసుకున్నారు. అది మీరు గెలిచినట్లే కాదు కదా, ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగినారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు అన్నారు. అలాంటప్పుడు అందుకని చెప్పి స్వామివారు అని చెప్పి ఇంకా వెరిఫికేషన్ చేయించుకోండి, సర్వేతో ఏది ఉంటే అది తీసుకోండి అని చెప్పినారు. అంతవరకు ఉండాలి కదా. ఈ రోజు వచ్చేసి మళ్ళీ సోషల్ మీడియా మాధ్యమాల్లో నానా పోస్టులు పెట్టేసి గుడిని ఇట్లా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని నానా హింసలు పెడుతున్నారండి. నాకు ముందు వెనకాల ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నేను షాపు ఏంటంటే రోజు షాప్ తీసుకోవాలి, రోజుకి ఇట్లా తిరుగుతుంటే నాకు వచ్చే ఎట్లా అండి, నేను ఇట్లా బతకాలి, రోజు ఇట్లా తిరుగుతూనే ఉన్నా. ఆయనకి సపోర్ట్ ఉండే పెద్ద మనిషి. ఒక స్వామి అనే వాళ్ళు నలుగురికి చెప్పాలా, ముందు నాదే ఉంది, వెనకాల నాదే ఉంది, నేను మధ్యలో తీసుకుంటే ఎవరు రారు అన్నట్లు చేస్తే మాట్లాడేటోళ్ళు సింగిల్ ఉండేవాళ్ళు ఏం చేయాలండి మేము? చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు ఏమంటే ఒక 5 సంవత్సరాలు అట్లా అయిపోయా, ఒక 10 సంవత్సరాలు అప్పుడున్న మా వార్డు కౌన్సిలర్ వాళ్ళ అన్న చూసుకొని ఆ 10 సంవత్సరాలు ఏంటంటే ఇప్పుడు బండలు తీసినారు, ఏవైతే బండలు తీసినారో అంటున్నారో ఆ బండలు 80 బండలు మాయండి. యువతల పక్క ఉన్నాయి కరెక్ట్గా, అవతల పక్క కానీ మేము వేసినాం, లెక్క చూసి వేసింటే మేము మా ఊరికి అంటే అటు సైడ్ మా నాన్న వాళ్ళ పెళ్లి ఉందని పోయినప్పుడు యువతలకి వేసి 16 అడుగులు ముందుకు వేసినారు. మేము వచ్చిన తర్వాత క్వశ్చన్ చేసినాం, ఏం ముందుకు వచ్చినారు, ఇంత ముందుకు వచ్చినారు అని అడిగితే వాళ్ళు ఏం చేసినారు, ఆ లోకల్ ఈ మా వార్డ్ కౌన్సిలర్తో వాళ్ళతో బెదిరించి లేదు మీకు లేదు, దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నారు. అప్పుడు మేము ఆడిపోవాలండి, మాకు రాజకీయాలు తెలియదు, ముందు తెలియదు, వెనకలు తెలియదు. మా నాన్న చూద్దాంలే, మనకు వస్తుంది, మన అన్ని పక్కాగా ఉన్నాయి కదా ఇవి అని చెప్పినాడు. అందుకనే కాము ఉన్నాం. అట్లా పోయినాయండి. ఇప్పుడు ఇక 2 నెలల నుంచి ఎవరో చెప్తున్నారు, మళ్ళీ ఇంకా ఎవరో స్వామి వచ్చినారంట, వాళ్ళు వచ్చినారంట. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. నేనే వేరే స్వామి ఎవరో కొనుక్కుంటానంటే వాళ్ళ దగ్గరికి పోయి మా డాక్యుమెంట్లు కరెక్ట్ ఉంటే తీసుకోండి స్వామి, లేదంటే వద్దు అని చెప్పినాం. ఆ స్వామి అన్ని వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కొనుక్కుందామని ఉన్నాడు. ఆ స్వామి పేరు భీమాస్వామి, అతని స్వామి పేరు భీమాస్వామి. తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అతను కొనుక్కుంటున్నాడు. పాపం అతని అంటే ఎవరికి అమ్మాలో తెలియదు, నాకు ఎవరో దొరికినాడు స్వామి. సరే ఆయన కానీ ఇస్తే 4 రూపాయలు వస్తాయి, మేము ఏదో ఒకటి నా జిరాక్స్ షాప్ డెవలప్ చేసుకుందాం, లేకపోతే వేరే ఏదైనా పెట్టుకుందాము,
నాకు బీటెక్ అయిపోయింది, ఏం చేయాలని చెప్పి నేను ఇట్లా ఆలోచిస్తుంటే ఆడికి పోయాను స్వామి. పోతే ఇతను అతని ముందే కొలత చేసినా కూడా చాలా ఇబ్బంది పెట్టి అతన్ని భయపిస్తున్నాడు. మళ్ళీ మీది లేదు, అది లేదు, ఎందుకు వచ్చినావు, అతన్ని కొనే వాళ్ళని కూడా భయపిస్తున్నాడు. భీమస్వామి అన్నారు కదా, ఆయన పాపం ఏం తెలియదండి. నాకు ఎవరు ఎతుకుతున్నప్పుడు ఆయన దొరికినాడు. ఆయన ఎతుకుతుంటే కనుక్కుంటున్నాను ఎవరన్నా అన్ని అంటే కరెక్ట్గా ఉన్నాయి, మన స్థలము అన్ని చూసుకొని కొనుక్కోండి, మాకు వద్దు అంటే ఎవరు కొనుక్కోవద్దు. ఆయన అన్ని చూసుకున్నాడు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు, సర్వే అంటే మొత్తం కొలతలు తీసుకున్నాడు. నా దగ్గర అండి అమ్మ పేరు పైన ఈసీ ఉంది. ఒక్క నిమిషం అండి, ఇది ఈసీ. తర్వాత లింక్ డాక్యుమెంట్ ఉందండి, లింక్ డాక్యుమెంట్. దాని తర్వాత ఇదండి, ఒక్క నిమిషం అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఇది కోర్ట్ ఆర్డర్ అండి. ఆయన చూపించేది మా దగ్గర ఉంది, మేము చెప్పేది అండి. ఇది చూడండి అండి, అతనికి ఏదైనా డాక్యుమెంట్లు అంటుంటే ప్రతిదానికి ఆయన ఇంటి పత్రం ఒకటి, జడ్జిమెంట్ కాపీ ఒకటి మాదే, ఆ రెండు చూపిస్తాడు. ఇప్పుడు చూడండి 2011 గుప్తాలు గవర్నమెంట్కి ఎంటీ ల్యాండ్ కట్టినాయి మావి. అతని దగ్గర ఎట్లుంటాయండి, మాది కాకపోతే మేము ఎట్లా 2014, 13, 14, 15 మన మున్సిపల్ ఆఫీసులో కట్టినాయండి ఇవి. అప్పటి నుంచి ఇట్లా ఉంటే మీరు అనుకోవచ్చు 2015 వరకు కట్టినారు కదా, ఇప్పుడు కట్టలేదంటే 4 సార్లు తిరిగినానండి మా సచివాలయంకి. 4 సార్లు తిరిగితే మా వార్డు కౌన్సిలరు కట్టించుకోవద్దు, అది మన వాళ్ళది, కట్టించుకోవద్దని 4 సార్లు తిరిగినాడండి. సర్వర్ రాలేదు, నెల తర్వాత రా, సర్వర్ రాలేదు, నెల తర్వాత రా, అట్లా 4 సార్లు తిప్పినారండి. ఇంకా మానానికి విరక్తి పుట్టి ఏమి ఇట్లా వీళ్ళు పనిచేసేలేరులే, అది పాపం ఎవరైనా కొనుక్కునే వాళ్ళు నీచి నీజాబతిగా కరెక్ట్గా ఉన్న వాళ్ళు చూసుకుని కొనుక్కుంటారు, ఆడిపోతుంది భూమి, ఆడిపోదు కదా, ఆడే ఉంటుంది, మేము ఈడే ఉంటాము, దాని టైం వచ్చినప్పుడు అమ్ముదాము అయ్యి అని చెప్పి మా నాన్న అన్నాడు అండి. అందుకని ఆగినాం. ఇతని ఇప్పుడు డాక్యుమెంట్ ఇప్పుడు చూడండి, ఈ చలాన్లు కట్టిన ఊరికే మేము దొంగగా పుట్టిస్తే ఎట్లా వస్తుందండి, మీరే చెప్పండి. నుంచి మన చివరికి ఏం చెప్తున్నానంటే, ఇది రాజకీయం పరం కాదు, హిందుత్వం ఏమే దానికి హిందుత్వం మతపరం పుట్లి ఏం చేయొద్దు. మన హిందూ బంధువులకి నేను చెప్పేది ఏమంటే, ఇది వేరే క్యాస్ట్ కాదండి, వేరే ఎవరు కాదు, నేను హిందూనే, నేను డైలీ పూజ చేస్తానా, ఇట్లా కాదండి. ఏమంటే నేను బాగా నమ్మకం, అందుకని చెప్పి మన దాంట్లో 6 అడుగులు ఇచ్చినాం, అసలు అవసరం లేదు. కానీ నేను యాజ్ ఏ హిందూగా నేను పాపం అది ఏమైనా చేస్తే బాగుండదు, దానికి టచ్ కాదని చెప్పి 6 అడుగులు ఇచ్చి నేను 2 బండలు బాతినాను. దానికి మొన్నేమో గుడిని పగలగొట్టినాడని చెప్పినాడు అండి. నిన్నంటే పేపర్లో చూసినాను, గుడిని ఏం చేయలేదు, గుడి ముందు జాగా కబ్జా చేసినాడు అని వచ్చింది. ఆయనకే 2 వర్షన్లు చెప్తున్నాడు అండి, ఆయనకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆయన క్లారిటీ తెచ్చుకొని మాట్లాడాలని చెప్తున్నాను నేను, అదొకటి. మళ్ళీ ఇంకోటి అంటే, స్వామి గిరిస్వామి గారు, మీరు పెద్దవాళ్ళు, నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు, మీరు అట్లాంటిది మాకు ముందు వెనకలు ఎవరు, నేను నా గురించి తెలుసు, మీరు ఎప్పుడైతే చెప్తున్నారు 30 సంవత్సరాల నుండి, మేము 30 సంవత్సరాల నుంచి అదే ఏరియాలో ఉంటున్నాం. అదే ఏరియాలో మీరేమంటే స్వామి గారి ముసుగులో అట్లా చేయొద్దండి, దండం పెడతాను, మీ చేతులు ఎట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మేము ఏదో 4 రూపాయలు వస్తాయేమో కానీ ఏదో సెటిల్ అవుదామని, నేను సెటిల్ అవుదామని అట్లా చేస్తున్నానండి. అంటే ఏదైనా ఎవరికైనా ఇస్తే లేకపోతే మేమో ఉండే ఏదో ఒకటి చేసి సెటిల్ అవుదామని, నేను అది ఏదో ఒకటి చేసుకుందామని చేసుకున్నాను. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దండి. స్వామి గారు మీకు గిరిస్వామి. నా పేరు బ్రహ్మయ్య, ఎస్కేడి కాలనీ 6th రోడ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భూపాల్ అన్న పంపించినారు మీకు, అదే బండల గిండలు తీయండి అని ఆ రకంగా వర్షం చెప్తున్నారు వాళ్ళు. దీని గురించి మీరేమంటారు సార్? దీంట్లో ఎట్టి వాస్తవం అస్సలు లేదు సార్. ఏమంటే ఆ రోజు నేను ఇప్పుడు ఎతుకుతా ఉన్నా కదా, భీమస్వామి కనపడినాడు, ఆయనకి చెప్పినాను, సార్ స్వామి గారు ఎన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూడండి అంటే, ఆయన వెరిఫై చేసి అనేసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకొని వచ్చి చూపించినారు. ఆ స్వామి ముందే కొలత చేసినాము, ఆయన కానీ ఒక్క మాట మాట్లాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన అబ్జెక్షన్ కాబట్టి చేయలేదు. 2 సార్లు అబ్జెక్షన్. వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినందువల్ల స్వామి వారి పైన నిందలు వేసినట్లు ఆయన కానీ వెనకలు తగ్గుతున్నాడు ఇప్పుడు తీసుకోవడానికి. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు మాది? ఏదో ఒకరు అతను స్వామి పాపం వచ్చి అన్ని కరెక్ట్గా ఉన్నాయి తీసుకుందామంటే, మీరు ఆయన్ని కూడా బెదిరించి ఆయన కూడా ఎట్లా ఇబ్బంది పెట్టి అట్లా చేస్తే ఎట్లా? నాకు ఎవరు దిక్కు? నేను హిందూ భక్తున్నే కదా, జై శ్రీరామ్ కాదు, అది కాదు. ఇప్పుడు కొనే వాళ్ళని తీసుకునేవారు, మీరు కొనుక్కోరు. దీన్ని ఏ ఇబ్బంది పెట్టి
నేను ఇంత హింసిస్తున్నారు. విజయకట్టి విజయ స్వామి తర్వాత రైట్. ఇప్పుడు నన్ను అమ్ముకోవటానికి లేదు, ఏం చేస్తున్నారు పాపం. అతను కొనుక్కుంటానంటే అతని బయలుచి భీమాస్వామి కొనుక్కుంటానంటే ఎక్కడ ఉంటారు ఆయన? అక్కడ ఇక్కడ వెంకన్నబాయి దగ్గర ఆడ ఉంటారంట. పాపం అతన్ని కొనుక్కుంటే అతను భయపించి చేస్తున్నారు. నాకు ఆర్థిక పరిస్థితి బాగలేక నేను ఏదో షాప్ పెట్టుకుని డెవలప్ అవుతామంటే అసలు నన్ను ఇంత హింసిస్తున్నారు. రోజు నిద్రగానే పట్టడం లేదు. గిరిస్వామి ఇంకా ఉన్నారు వాళ్ళందరూ, విజయ్ స్వామి ఇంకా వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఏదైనా ఇప్పుడు అసలు వారం 10 రోజుల నుంచి 2 నెలల నుంచి నిద్రే రావట్లేదు. టార్చర్ అయిపోతుంది. నాకు ఏమన్నా కానీ వాళ్ళు నాకు ఇట్లా ఇబ్బంది పెట్టినారు. వాళ్ళు పేర్లు వేసుకొని నేను చనిపోవడానికి కానీ సిద్ధంగా ఉన్నాను. ఇట్లా ఇబ్బంది పెట్టొద్దని అనుకో. నేను ఇంత ఇబ్బంది పెట్టి మన హిందూ బంధువులకు కానీ నేను ఒక మనవి, ఎప్పుడు వాళ్ళు పెట్టినవన్నీ చూసి ఏదో వాళ్ళ దాంట్లో వన్ సైడ్గా ఆలోచించగలరు. నా వర్షన్ కానీ మీరు ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే నేను తీసుకొని వస్తాను, ఆయన తీసుకొని రమ్మనండి. చూడండి, చూసి ఎవరికి కరెక్ట్ అయితే వాళ్ళకి చేయండి. అంతేగాని మన హిందువుల బంధువులు కానీ ఇప్పుడు స్వామి హిందువులకి ఏదో పెట్టినట్లు దీనివల్ల మన హిందుత్వం చెడిపోతుంది. హిందుత్వము ఏదైనా డౌన్ పాలవుతుంది. ఆయన హిందువే, నేను హిందువే. ఏమి ఇట్లా చేస్తారు? ఇద్దరు కొట్టుకుంటే అదేదో సామెతున్నట్లా పిల్లి కొట్టుకున్నట్టు వేరే అన్నట్లా. ఇప్పుడు ఆయన వేరే వాళ్ళు కాదు, మనమేది కాదు. ఇప్పుడు దీనివల్ల మన హిందుత్వము నవ్వులు పాలు అవుతుంది. మన హిందూ బంధువులందరికీ దయచేసి దండం పెట్టి వేడుకునేది ఏమంటే వాళ్ళు చెప్పినవి నమ్మొద్దు. వాళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయని చెప్పినా అవన్నీ అవాస్తవము. మీకు ఏమన్నా ఉంటే నా దగ్గర ఉన్నాయి, నన్ను అడిగితే నేను ఇస్తాను. న్యాయపరంగా కానీ మీరు ఎవరైనా కొనుక్కునేవాళ్ళంటే అట్లా చూడండి. నేను జై శ్రీరామ్. నేను ఎప్పుడు కానీ మీకు అందుబాటులో ఉంటాను. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.